హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు శ్రుపిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అవి కూడా చూసి మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఈరోజు అయితే నుమాయిష్ ఎగ్జిబిషన్ వచ్చాను. తిరిగి అన్నీ చూసి షాపింగ్ చేయాలి అంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసి 1 or 2 కల్లా వెళ్ళేలా చూసుకోండి. సో దట్ డే అండ్ నైట్ వ్యూ రెండు ఎంజాయ్ చేయొచ్చు. డే టైంలో అయితే కొంచెం తక్కువ క్రౌడ్ ఉంటుంది, వీకెండ్స్లో అయితే కంప్లీట్ అవాయిడ్ చేయండి. నేను సాటర్డే వచ్చాను, వామ్మో అసలు మామూలుగా లేకుండే. ఈవినింగ్ 6 అయ్యాక అసలు నడవడం చాలా కష్టం అనిపించింది. ఎక్కడ చూసినా జనాలే. ఇంకా వెళ్ళాలి అని అనుకుంటే ఇంకా టైం ఉంది, ఫెబ్ 2nd వీక్ వరకు. ఇక్కడ పార్కింగ్ ఒకటి చాలా కష్టం. సో ట్రై టు ట్రావెల్ బై క్యాబ్స్, మెట్రో ఆర్ బస్. ఈ వ్లాగ్లో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేనైతే కంప్లీట్ స్టోర్స్ విజిట్ చేయలేకపోయా బికాస్ ఆఫ్ హ్యూజ్ క్రౌడ్. సో వెళ్ళిన స్టోర్స్ అండ్ ఏం తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది చెప్తాను మీకు. ఫస్ట్ అయితే మా హస్బెండ్ పార్కింగ్ చేసి వచ్చేలోపు ఇక్కడ బయట ఉన్న ఆక్సిడైజ్ జ్యువెలరీ మొత్తం చూస్తున్నాను. ఆక్సిడైజ్ జ్యువెలరీలో ఫుల్ కలెక్షన్ ఉంది. ఎగ్జిబిషన్ లోపల నేనైతే 1 or 2 స్టాల్స్ చూశాను, అది కూడా నార్మల్ జ్యువెలరీ. దట్టు అస్సలు బాగాలేవు, ఓల్డ్ స్టాక్ ఉంది అంతా. ఎవరైతే ఆక్సిడైజ్ జ్యువెలరీ షాప్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు బయట కొనుక్కోవడం బెస్ట్. బయటనే కలెక్షన్ చాలా బాగుంది. నెక్ పీసెస్, హెవీ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, యాంక్లెట్స్, బ్రెస్లెట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అన్నీ. ట్రెండింగ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ అయితే 400 రూపీస్, 500 రూపీస్ చెప్పారు నెక్ పీస్కి. బట్ బార్గెన్ చేస్తే చాలా తగ్గిస్తున్నారు. నేనైతే 100 రూపీస్కి బార్గెన్ చేసి తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా 70 రూపీస్, 80 రూపీస్ చెప్తున్నారు. ఇవి కూడా బాగానే తగ్గిస్తారు బార్గెన్ చేస్తే. మంచిగా బార్గెన్ చేయాలి ఎగ్జిబిషన్లో. మెయిన్ బార్గెన్ చేయడం చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. బట్ ఒకే దగ్గర అన్నీ కాకుండా అన్ని ప్లేసెస్లో చెక్ చేసి తీసుకోండి. ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ కాటన్ శారీస్ పైకి పేరప్ చేస్తే బ్యూటిఫుల్ ఉంటాయి. నాకైతే అసలు ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. కొన్ని ప్లేసెస్లో టేక్ ఎనీ 100 రూపీస్ అని ఉంది. అసలు ఇలాంటి ప్లేసెస్లో వీడియోస్ అండ్ పిక్చర్స్ తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆక్సిడైజ్ జ్యువెలరీ నేను ఎక్కువ యూస్ చేయను, బట్ యూస్ చేసే వాళ్ళకైతే ఈ ప్లేస్ పండుగ చేసుకోవచ్చు. మిర్రర్స్తో ఉన్న కలెక్షన్ అయితే చాలా ప్రెట్టి ఉన్నాయి. నేనైతే ఇక్కడ బాగా షాప్ చేసా. ఎగ్జిబిషన్లో మెయిన్గా నచ్చిన దగ్గర కొనుక్కోవడం బెస్ట్. నెక్స్ట్ ఇంకా చూద్దాంలే అనుకుంటే కష్టం. అంటే నచ్చిన ప్లేస్లో రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే కొనుక్కోండి. ఇంకా వేరే చూద్దాంలే అని అనుకుంటే మనకి నచ్చిన ఐటమ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చి అదే షాప్లో అడిగితే ప్రైస్ అస్సలు తగ్గించరు. నేనైతే ఒక 2 నెక్ పీసెస్ తీసుకున్నాను రిటర్న్లో. నెక్స్ట్ మేమైతే ఎగ్జిబిషన్ లోపలికి వచ్చేసాం టికెట్ తీసుకొని. ఎంట్రీ టికెట్ వచ్చి 40 రూపీస్ ఈచ్ పర్సన్. ఎగ్జిబిషన్లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఫుట్వేర్ కనిపించాయి. మోజీస్ కలెక్షన్ చాలా బాగుంది. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుట్వేర్ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత నాకు ఎక్కడా ఎక్కువ షాప్స్ కనిపించలేదు ఫుట్వేర్వి. సో ఎవరికైనా కావాలి అంటే ఇదే షాప్ బెస్ట్. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. డ్రెస్సెస్ బాగున్నాయి. కొన్ని స్టాల్స్లో మ్యాక్స్ ఇలా ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టారు, 900 రూపీస్, 500 రూపీస్ అని. ఇలా ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్న దగ్గర తీసుకోవడం బెస్ట్ అనిపించింది, బార్గెన్ చేయడం వేస్ట్. హ్యాండ్ బ్యాగ్స్లో అయితే చాలా కలెక్షన్ ఉంది. బ్రాండెడ్ బ్యాగ్స్, రెప్లికాస్ అలా 1500, 2000 రూపీస్ అలా చెప్పారు. 1200కి అలా ఇస్తున్నారు. నేను జస్ట్ ప్రైస్ కనుక్కున్నాను, తీసుకోలేదు ఇంకా. ఇలాంటి స్లింగ్ బ్యాగ్స్ మస్తు క్యూట్ ఉంటాయి. 500 రూపీస్ చెప్పారు ప్రైస్ అయితే. అండ్ ఈ బ్యాగ్స్ బీచ్ వేర్కి బ్యూటిఫుల్ ఉంటాయి. 600 రూపీస్ చెప్పారు ప్రైస్. అండ్ నాకు బాగా నచ్చాయి. నా దగ్గర ఈ మోడల్ కూడా లేవు, సో తీసుకుందాం అనుకున్నా. బట్ వీటికి ఎంత ప్రైస్ పెట్టొచ్చు అనేది ఐడియా లేదు నాకు. సో ఇంకా చూద్దాంలే అని చెప్పి లైట్ తీసుకున్నా. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇక్కడ వేరే ప్లేస్లో పిక్ ఎనీ ఫర్ 200 రూపీస్ అని కనిపించింది. అండ్ ఇక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉండే. ఒక 2-3 నచ్చాయి నాకు. బట్ టెంప్ట్ అవ్వకుండా ఈ బ్లాక్ అండ్ వైట్ది తీసుకున్నాను. 200 రూపీస్ అంటే ఓకే అనిపించింది. ఈ బ్యాక్ ప్యాక్స్ కూడా 200 రూపీస్ అంటే చాలా వర్త్ అనిపించింది. బట్ క్వాలిటీ అంత నచ్చలేదు నాకు.
ఇలాంటి బ్యాగ్స్ శిల్పారామంలో కూడా ఉన్నాయి, బట్ అక్కడ 200 రూపీస్కి అయితే అసలు ఇవ్వరు. సో ఎవరికైనా ఇలాంటి బ్యాగ్స్ కావాలి అంటే ఎగ్జిబిషన్కి వస్తే తీసేసుకోండి, బెస్ట్ ప్రైస్ ఇది. నెక్స్ట్ ఇక్కడ పలాజోస్, ప్యాంట్స్, టాప్స్ ఇలా చాలా కలెక్షన్ ఉంది. స్కర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రైస్ అయితే ఫిక్స్డ్, కొన్ని అయితే క్వాలిటీ అస్సలు బాగాలేవు. సో కాస్ట్ తక్కువ ఉన్నా కొన్ని వేస్ట్ కదా. నేనైతే ఒక పలాజో 350 రూపీస్ అండ్ ఈ వులెన్ టాప్ క్రేజీ ఉంది, ఇవి 2 తీసుకున్నాను. ఇదైతే 650 రూపీస్కి ఇచ్చారు. ఓకే అనిపించింది ప్రైస్, బికాస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కొంచెం సైజ్ లూజ్ అనిపించింది, బట్ స్టిల్ ఓకే అనిపించింది, లూజ్ ఉన్నా బాగానే ఉంటుంది అనిపించింది. ఈ షాప్లో స్కర్ట్స్, క్రాప్ టాప్స్, వెస్ట్రన్ టాప్స్ అండ్ చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్, అసలు ఎంత బార్గెన్ చేసినా ట్రై చేసినా తగ్గించలేదు. నాకు ఇంకా ఎగ్జిబిషన్లో ఇలాంటి షాప్స్ ఎక్కడా కనిపించలేదు. సో ఇలాంటివి కావాలి అంటే ఈ షాప్లో అయితే బెస్ట్ అనిపించింది నాకు. నెక్స్ట్ ఇక్కడ ఇలా 1 పీస్ 750, 3 పీస్ 2000 ఫిక్స్డ్ రేట్లో ఉన్నాయి. లాంగ్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, మోడల్స్, ప్రింట్స్ పెట్టి ఉన్నాయి. అసలు 750 రూపీస్ అంటే బెస్ట్ అనిపించింది నాకు. ఈ డ్రెస్ వచ్చి విత్ బ్లాక్ బెల్ట్ వచ్చి చాలా బాగుంది, బట్ సైజ్ ఎలా ఉంటుందో అని డౌట్ఫుల్ ఉండే, సో ఇంకా తీసుకోలేదు. ఫీడింగ్ చేసే వాళ్ళకు కూడా ఇలాంటి డ్రెస్సెస్ బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్కార్ఫ్స్ బాగున్నాయి, ఈచ్ 99 రూపీస్. క్వాలిటీ కూడా బాగుంది. స్కార్ఫ్స్ కావాలి అనుకుంటే ఎంట్రన్స్లో కొంచెం ముందుకి ఉంటుంది ఈ షాప్, సో బెస్ట్ ఇక్కడే తీసుకోవడం. నేను ఒక 2 తీసుకున్నా. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంది, బాగుంది క్వాలిటీ కూడా. ఇదే ప్లేస్లో స్కర్ట్స్ కూడా లాంగ్ అండ్ షార్ట్ సైజెస్లో ఉన్నాయి. ఎనీ వన్ జస్ట్ 99 రూపీస్. కలర్స్ అండ్ ప్రింట్స్ బాగున్నాయి, క్వాలిటీ కూడా ఓకే అనిపించింది. ఆ ప్రైస్కి ఓకే అనిపించింది నాకైతే. చికన్కారీ టాప్స్, కుర్తీస్ అండ్ శారీస్ షాప్స్ అయితే నేను మోర్ దెన్ 100 చూసుంటాను ఇక్కడ. ఎవ్రీ షాప్లో సేమ్ ప్రైస్ ఉంది ఆల్మోస్ట్. నాకైతే ఈ పౌడర్ బ్లూ అండ్ పింక్ బ్యూటిఫుల్ అనిపించాయి. పింక్ అండ్ ఎల్లో మిర్రర్ వర్క్ది నాకు ఆల్రెడీ ఉన్నాయి, బట్ ఇలా ప్లెయిన్ విత్ ఎంబ్రాయిడరీ అయితే రెగ్యులర్ వేర్ యూస్ చేయొచ్చు అనిపించింది. ప్రైస్ అడిగితే ఎక్కడైనా 500 రూపీస్ చెప్తున్నారు. ఇవి సైజ్ వచ్చి 42 ఉన్నాయి, బట్ 34 అడిగాను. నాకు 36 సైజ్ స్టార్టింగ్ అని చెప్పారు. అండ్ ఆ 36లో కూడా సేమ్ డిజైన్ అండ్ ప్రింట్ లేదు, సో ఇంకా తీసుకోలేదు, వేరే చూద్దామని. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే డిస్ప్లేలో పెట్టిన డ్రెస్సెస్ వేటికి సైజెస్ అవైలబుల్ లేవు అండ్ చాలా వరకు డ్యామేజ్ పీసెస్ ఉన్నాయి ఇక్కడ. సో చాలా చెక్ చేసి మైనర్ డ్యామేజెస్ని కూడా కన్సిడర్ చేసి తీసుకోవాలి. అండ్ ఇలా డిస్ప్లే చేసిన పీసెస్లో ఒక 2 టాప్స్ తీసుకున్నాను, ఈచ్ 500 రూపీస్. ఆరెంజ్ కలర్ది చాలా బాగా అనిపించింది, రెడ్ది అయితే చాలా ప్రెట్టి ఉంది వేసుకున్నాక. బార్గెన్ చేశాం కానీ అసలు తగ్గించలేదు. కొన్ని షాప్స్లో చాలా బాగుంది కలెక్షన్, బట్ సైజెస్ అవైలబుల్ లేవు అండ్ కలర్స్ కూడా కొన్ని నచ్చలేదు, రిపీటెడ్ కలర్స్ అనిపించాయి నాకు. కొన్ని షాప్స్లో అయితే వీడియోస్ క్యాప్చర్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు, సో ఇంకా క్యాప్చర్ చేయలేదు నేను. చికన్కారీ కుర్తా సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అంటే టాప్ అండ్ బాటమ్ అండ్ విత్ దుపట్టా కూడా అవైలబుల్ ఉన్నాయి. 2500, 3000 కాస్ట్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా అలా నడుస్తూ అన్నీ చూస్తూ వెళ్తున్నాం. నేనైతే పర్సనల్గా డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని స్టిచ్ చేయించాను. ఫ్యాబ్రిక్స్ మీటర్ వైజ్ తీసుకొని డిజైన్ చేసుకోవడం ఇంట్రెస్ట్ నాకు. జస్ట్ ప్రైస్ అయితే కనుక్కున్నాను అన్ని స్టాల్స్లో, ప్రైస్ ఎక్కువే చెప్తారు, సో చాలా బార్గెన్ చేయాలి. నేనైతే నాకు అవసరం ఉన్నది మాత్రమే కొన్నాను. అసలు ఈ క్రౌడ్లో ఏం కొంటాంలే వెళ్ళిపోదాం అనిపించింది నాకైతే, బట్ మా కైరో చాలా సపోర్ట్ చేశాడు. ఇంకా ఇక్కడ టీ కప్స్ చాలా బాగున్నాయి సెరామిక్లో. ఎగ్జిబిషన్లో మొత్తం ఇలాంటి కిచెన్ వేర్ ఐటమ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి అనిపించింది నాకు. ఎక్కువ కలెక్షన్ అయితే లేవు, ఎక్కడో ఒక చోట ఇలాంటి షాప్స్ కనిపించాయి నాకు. ఇక్కడైతే టాయ్ షాప్ కనిపిస్తే మా కైరవ్ కోసం తీసుకున్నాం. ఇంట్లో ఆల్రెడీ ఒక షాప్ ఉంది, బట్ స్టిల్ ఇది లేదు అనే ఫీలింగ్లో ఉంటాడు ఎప్పుడు వాడు. చూశాడు అంటే కొనాల్సిందే, లేదంటే చూసే వాళ్ళకి పాపం మీ బాబుకి ఆ పేరెంట్స్ ఏం కొనివ్వరేమో అనుకునేలా చేస్తాడు. ఐ థింక్ ఈ జనరేషన్ కిడ్స్ అందరూ ఇంతే అనుకుంటా. ఈ స్మాల్ కార్స్ చాలా బాగున్నాయి, ఇవి తీసేసుకున్నాం మేమైతే. క్వాలిటీ కూడా ఓకే ఉన్నాయి.
నాకు ధూపం వేయడం చాలా ఇష్టం. ఇలా ధూపం వేసే సెట్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ హెర్బల్ చురాన్స్ అని ఒక షాప్ ఉంది. నాకు తెలిసి కొనడం కన్నా టేస్ట్ అడిగితేనే హాఫ్ ఆఫ్ ద స్టాక్ అయిపోయిద్దేమో అతనికి. అంత క్రౌడ్ ఉన్నారు అక్కడ. చాలా ఫ్లేవర్స్లో అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏదో కనిపించింది మా కైరవ్కి. కీ చైన్స్ అండ్ ఎరేజర్స్ అలా కొనుక్కున్నాడు. ఇక్కడ స్టేషనరీలో అన్ని ఐటమ్స్ మస్తు క్యూట్ ఉన్నాయి. ఇక్కడ కాశ్మీరీ షాల్స్, దుపట్టా, శారీస్ ఇలా అన్నీ చాలా బాగున్నాయి. క్వాలిటీ చాలా బాగుంది. వీళ్ళంతా వేరే స్టేట్ నుండి వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టారు. కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ ఉంది. వాళ్ళు ఎంత ప్రైస్ చెప్పినా హాఫ్ ప్రైస్ అడగాలి, ఇంకా ఎక్కువే అడగాలి. ఈ స్టాల్స్ అన్నీ వేరే ప్లేస్ నుండి వచ్చి పెడతారు కాబట్టి యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏ ప్లేస్లో కూడా ఫోన్పే, జీపే లేదు, ఈవెన్ ఫుడ్ కోర్ట్స్లో కూడా. సో ప్లీజ్ క్యారీ క్యాష్ లేకుండా షాపింగ్ చేయలేరు ఇక్కడ. ఇలాంటి నేమ్ ప్లేట్స్ నేను శిల్పారామంలో చూశాను. అండ్ ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. కొన్ని శాంపిల్గా చేసి పెట్టారు వీళ్ళు. ఎగ్జిబిషన్లో డ్రెస్సెస్ కొంటే ప్రాబ్లం ఏంటంటే సైజ్ ప్రాబ్లం. ట్రయల్ రూమ్స్ ఉండవు. కొన్నాక మళ్ళీ వచ్చి రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ చేయలేము. సో నేనైతే ఇలాంటి టాప్స్ అండ్ డ్రెస్సెస్ తీసుకోలేదు. మోస్ట్లీ ఇలాంటి ప్లేసెస్లో కలెక్షన్ అయితే బాగుంది. మీకు నచ్చితే ఇలాంటి ప్లేసెస్లో తీసేసుకోండి. నేనైతే అవసరం ఉన్న షాప్లోకి వెళ్ళి చూశాను. లైక్ అవసరం ఉన్న ఐటమ్స్ అయితేనే, బికాస్ ఈ క్రౌడ్లో తిరగడం చాలా కష్టం. ఇంకా డ్రెస్ మెటీరియల్ షాప్ అయితే నేను అసలు వెళ్ళలేదు అండ్ కవర్ చేయలేదు. ఈ క్రౌడ్ని చూశాక ప్రైస్ని కూడా కనుక్కోవడం కష్టం అనిపించింది. ఇంకా బెడ్షీట్స్, కర్టెన్స్ అంతా ఒక సైడ్ ఉన్నాయి షాప్స్ ఆ లాస్ట్లో. సో ఎలాగో కొనం కదా అని వెళ్ళలేదు. బయట చూసిన ఆక్సిడైజ్ జ్యువెలరీ నాకు ఒక్క షాప్ కూడా కనిపించలే లోపల అన్ని నార్మల్ ఇయర్ రింగ్స్, మీనాకారి స్టోన్స్ అలా ఉండే. ఇంకా నెయిల్ పాలిషెస్, హెయిర్ బ్యాండ్స్, లిప్స్టిక్స్ రెగ్యులర్గా మనకి బయట కూడా అవైలబుల్ ఉండేవే ఉన్నాయి. ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్లో అయితే ఆగి ఫుడ్ ఆర్డర్ చేసాం. ఫుల్లీ హంగ్రీ, అసలు తినాలి అని కూడా అనిపించలేదు. ఫుల్ సఫోకేటెడ్గా ఉండే. బట్ నడవడానికి తినాలి కదా అని తిన్నాము. షవర్మా ఒకటి ఆర్డర్ ఇచ్చాము, చాలా బాగుంది. ప్రైస్ ఎలాగో ఎగ్జిబిషన్ కాబట్టి ఎక్కువే ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక్కడైతే మేము మ్యాంగో జెల్లీ తీసుకున్నాము. ఇంకా వేరే ఫ్లేవర్స్ అండ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. చూడ్డానికి క్వాలిటీ బాగా అనిపించింది. ఇంటికి వచ్చాక టేస్ట్ చేస్తే ఎమ్మి ఉండే. చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ చాలా హైజీనిక్గా ప్రిపేర్ చేశారు అనిపించింది. ఈ ఒక్క ప్యాక్ వచ్చి 100 రూపీస్. మేము ఏది కొన్నా లిమిట్గా తీసుకున్నాము. బికాజ్ ఈ క్రౌడ్లో కైరవ్ని, బ్యాగ్స్ని పట్టుకొని తిరగడం చాలా కష్టం. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షేర్. ఎగ్జిబిషన్లో కిడ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అస్సలు హ్యాండ్ వదలకూడదు, మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పిక్ పాకెటర్స్ కూడా ఉంటారు ఇక్కడ. సో బీ కేర్ఫుల్ ఎవ్రీవన్. ఎగ్జిబిషన్ ఓన్లీ లేడీస్కి 1 డే ఉంటుంది. అది నేను మిస్ అయ్యాను ఈ ఇయర్. బట్ ఓన్లీ ఫర్ లేడీస్కి వస్తే ఆ రోజు చాలా బాగుంటుంది. అండ్ బార్గెన్ చేస్తే కూడా చాలా ఈజీగా డిస్కౌంట్స్ ఇస్తారు. మంచి ప్రైజెస్కి వస్తాయి అన్ని ఐటమ్స్. సో నెక్స్ట్ ఇయర్ ఎవరైనా ప్లాన్ చేస్తే అలా వెళ్ళండి. అదొక ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. నేను కాలేజ్ టైంలో నా ఫ్రెండ్స్తో వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని ఆ లేడీస్ డే రోజు. ఎగ్జిబిషన్లో పికిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూస్తేనైతే హోమ్ మేడ్ అండ్ హైజీనిక్గా ప్రిపేర్ చేశారు అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ యాంటిక్ పీసెస్ అండ్ ఫర్నిచర్ చూస్తున్నాము. ప్రైజెస్ అడగలేదు, బట్ చాలా బాగున్నాయని చూస్తున్నా. మిర్రర్స్ కలెక్షన్, స్టూల్స్, ఇలాంటి ఆర్గనైజింగ్ సెట్స్ చాలా బాగున్నాయి. శిల్పారామంలో కూడా సేమ్ కలెక్షన్ అవైలబుల్ ఉంది. నాకు ఎక్కడ ఈ కలెక్షన్ కనిపించినా కంపల్సరీ చూస్తాను. తెలియదు ఎందుకో, బట్ చాలా ఇష్టం నాకు. ఇంట్లోకి కంప్లీట్గా ఇలాంటి ఐటమ్స్తో ఇంటీరియర్ డిజైన్ చేస్తే మస్తు ఉంటుంది అసలు. ఇక్కడైతే అన్నీ చాలా బాగున్నాయి.
ఇక్కడ ఎగ్జిట్ గేట్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఒక షాప్ ఉంది. వీళ్ళ దగ్గర డిఫరెంట్ వెరైటీస్ అండ్ ఫ్లేవర్స్ హల్వా ఉన్నాయి. మేము 3-4 వెరైటీస్ టేస్ట్ చేసాము, అన్నీ చాలా బాగుండే. డ్రై ఫ్రూట్ ఒకటైతే తీసుకున్నాము 1 kg 600 రూపీస్కి ఇచ్చారు. ఓవర్ స్వీట్గా లేదు అండ్ ఎక్కువ గీ అండ్ ఆయిల్ టేస్ట్ లేదు. ఎవరికైనా హల్వా ఫేవరెట్ అయితే ఇక్కడ తీసుకోండి, చాలా బాగుంది. ఫైనల్లీ ఎగ్జిట్ వరకు వచ్చాము. ఇక్కడ ఒక షాప్లో బ్యాంగిల్స్ బాగా అనిపించాయి. 20 బ్యాంగిల్స్ సెట్ 250 రూపీస్ చెప్పి బార్గెన్ చేస్తే 100 రూపీస్కి ఇచ్చారు. నేను ఎక్కడైనా షాపింగ్ చేద్దాము, ఎవరు లేరు కదా, ఖాళీగా ఉంది షాప్ అని వెళ్తే వెళ్ళగానే కంపల్సరీ 10 పీపుల్ వస్తున్నారు. ఇంకా అక్కడ మూవ్ అవ్వడానికి కూడా ప్లేస్ ఉండట్లే. సో ఇంకా బ్యాంగిల్స్ తీసుకొని వచ్చేసాను నేనైతే. చైన్స్ అండ్ యాక్సెసరీస్ నచ్చే వాళ్ళకి ఈ షాప్లో చాలా కలెక్షన్ ఉంది. బట్ ఆ క్రౌడ్ని చూసి కొనుక్కోలేకపోయాను నేనైతే. చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది సెలెక్షన్కి. సో లైట్ తీసుకున్నాను. ఇంకా బయటికి వస్తే ఇది వేరే లెవెల్. రోడ్ పై వరకు సెల్లర్స్ అండ్ జనాలు. ఓ మై గాడ్ అనిపించింది. ఫస్ట్ చూసినప్పుడు ఆక్సిడైజ్ జ్యువెలరీ తీసుకోలేదు, బట్ లోపల ఏవి లేవు కాబట్టి ఫైనల్లీ ఇక్కడే వచ్చి మళ్ళీ తీసుకున్నా. ఒక 2 నెక్ పీసెస్ తీసుకున్నాను. 450 రూపీస్ చెప్పారు. బార్గెన్ చేస్తే ఈచ్ సెట్ 100 రూపీస్కి ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ నాకు చాలా వర్త్ అనిపించింది. ఆలోచిస్తే అసలు 2024లో 100 రూపీస్కి ఏమొస్తున్నాయి. నాకైతే ఆనంద్ మూవీలో హీరోయిన్ నైట్ ప్యాంట్ బార్గెన్ చేస్తే షాప్ అతను కొట్టిన డైలాగ్ గుర్తొచ్చింది. సో కామ్ అయిపోయాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఆన్ ది వే. డెఫినెట్లీ అవి కూడా మీకు బాగా నచ్చుతాయి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, నాకు బూస్టప్లా ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Srupita Vlogs. See you in next video. Bye bye.